అందరికీ నమస్కారం. ఈరోజు మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి గారి పుట్టినరోజు. ఆయన 80 వసంతాల్లో కూడా పడి 81లో కూడా పడుతున్నారు. ఆయనకు ఇంకా బ్రతకాలి, ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భగవద్గీత అంటే ఫస్ట్ మానవ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు సమస్యలే ఏంటంటే గీతలో కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ భగవద్గీతను అర్జునునికి కాదు చెప్పి భీమసేనునికి కృష్ణమూర్తి చెప్పారు. అది సందర్భం ఎక్కడంటే ఆది పర్వంలో లాక్షాగృహ దహనానికంటే ముందే చెప్పడం జరిగింది. దానివల్ల భీముడు తన సోదరులను తన తల్లిని బ్రతికించుకున్నాడు. తర్వాత కథ వేరే స్టార్ట్ అయింది. అది మీకు ఈ సందర్భం ఏంటంటే ఆది పర్వంలో దొరుకుతుంది. ఇది ఈ విషయాన్ని వదిలేయింది. తర్వాత వచ్చే వరకు అర్జునుడు రెండు సేనల మధ్యలో కూడా రథాన్ని తీసుకువచ్చి ఆపమంటాడు. వైరపక్షంలో కూడా ఉన్న శత్రువు, వైరపక్షంలో ఉన్న వాళ్ళందరినీ తాతలు, తండ్రులు, అన్నదమ్ములు వీళ్ళందరూ చూసేందుకు ఒకసారిగా తన దేశం సడలిపోయింది. తన క్షాత్రధర్మాన్ని మర్చిపోయి బ్రాహ్మధర్మానికి వచ్చాడు. నాకు ఈ యుద్ధం వద్దు, ఏది వద్దు, నేను ఆకులలో నేను కొంచెం అడవిలో బ్రతుకుతా, నాకు ఈ యుద్ధం వద్దు, నేను చేద్దామంటాను. అటువంటి స్థితి లోపల అర్జునుడు తన ధైర్యాన్ని ఓడిపోయి మానసికంగా కుంగిపోయినప్పుడు కృష్ణ భగవానుడు బోధించిందే గీత. గీత అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలు. అయితే ఆయన ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అర్జునుడికి ధైర్యాన్ని నేర్పిస్తాడు. ఓ నాయన, నువ్వు చేసేది ఏం లేదు, అంతా నేనే చేస్తున్నా, కర్త కర్మ క్రియ అన్నీ నేనే, చంపేది నేనే, చంపబడేది నేనే. నా ఒకసారి నా విశ్వరూపాన్ని చూడు అంటే ఒకసారి విశ్వరూపాన్ని చూపించే వరకు తన లోపల భీష్మ ద్రోణాది కర్ణుడు అందరూ కూడా కనిపిస్తారు. వాళ్ళు ఒకవైపు మంటల్లో కూడా కాలిపోతూ అలా కనిపిస్తారు. కనిపించగానే అప్పుడు కర్ణుడు అర్జునుడు యుద్ధోన్ముఖుడై ధైర్యాన్ని పొందుకొని యుద్ధానికి మొదలవుతాడు. ముఖ్యంగా భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటంటే అర్జునుడిని క్షాత్రధర్మం కనుక యుద్ధం వైపు పురుగొల్పేందుకు ఈ మాటలు చెప్పాడు. కానీ మన నిత్య జీవితంలో కూడా ప్రతి ఒక్క అడుగు కూడా యుద్ధరంగమే. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ కూడా భగవద్గీతలో కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. నేను మొత్తం చదవలేదు, చదివిన తర్వాత దానికి పరిష్కార మార్గాలు ఏంటి అన్నది చెప్తాను. మొదటి అధ్యాయం ఉంది చూడు, సాంఖ్యయోగం. ఈ ఫోటో లోపల ఒకసారి స్మరించుకొని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవశ్చైవ కిమ పూర్వత్ సంజయ ఒక 10 సార్లు ఎదుర్కొనే ఉంటే మనకు అసాధ్యమైనటువంటి పనులు కూడా మనకు జరుగుతాయి. నాకు అవకాశం కల్పించి ఓపిక పిండ మీ అందరి కృతజ్ఞతలు. ముఖ్యంగా రాజమౌళి గారికి ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశాడు. మా ఓనర్ శ్యామ్ సుందర్ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. 1 minute.